ఇప్పటికీ 17 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించినటువంటి మన జిల్లా యంత్రాంగానికి ఈ బండి ఎవరిది? జిల్లా మొత్తం కరువు మండలాలుగా ప్రకటించాల్సిందిగా రైతులకి సబ్సిడీ మీద తదుపరి పంటకి ఏదైతే ఇప్పుడు ఉన్న పంటలు ఏదైతే నాశనం అయినాయో వాటిని తీసేస్తున్నారు రైతులు, వాళ్ళకి నీళ్లు లేక. తర్వాత పంటకి సబ్సిడీ మీద వాళ్ళకి విత్తనాలు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కోరుకుంటున్నామండి. పల్నాడు జిల్లాలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఈ రోజున నీళ్లు కూడా లేకుండా మరి పంటలు వేయలేక వర్షాలు లేకుండా పంటలు వేయలేని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం కట్టు మూసుకొని మేఘాలు లెక్కేస్తూ ఉంది. మరి కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉండి కూడా ఈ రైతాంగాన్ని ఆదుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజున మరి కొంతమందికి ఒక 17 మండలం, పల్నాడు జిల్లాలో 17 మండలాలు మాత్రమే మరి ప్రకటించారు. అంటే మిగతా వాళ్ళు మరి పంట వేసుకోకూడదనా లేకపోతే ఫోన్ చేయకూడదనా? మేము ఈ రోజున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను మరి కరువు మండలాలు ప్రకటించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగానికి నీళ్ళు మరి సాగర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.